ఈ దేశం సెక్యులర్ అని బీజేపీ మర్చిపోయి మాట్లాడుతుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. గాంధీ ఫ్యామిలీని విమర్శించే అర్హత సంజయ్ కిషన్ రెడ్డికి లేదన్నారు. కులగణన చేసేందుకు బీజేపీకి భయం ఎందుకన్నారు హస్తం నేతలు. గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ ప్రాణాలర్పించిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతల త్యాగాలు ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు దేశవ్యాప్త కులగణన చేస్తే తెలుస్తుంది కదా అని అన్నారు. ఈ దేశం సెక్యులరీని బీజేపీ నేతలు మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు మహేష్ కుమార్. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ గారు, మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు మీరు? కవితపై తీవ్ర విమర్శలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కవిత పింక్ బుక్ ఓపెన్ చేస్తే 2 స్కామ్లు బయటపడ్డాయని చెప్పారు. ఢిల్లీ, కర్ణాటక లిక్కర్ స్కామ్లు పింక్ బుక్ స్కామ్లేనని చెప్పారు. కవిత ఇక ఆ పింక్ బుక్లు తెరవకపోవడమే మంచిదన్నారు. తెరిస్తే ఇంకా ఎక్కడెక్కడ స్కామ్లు బయటపడతాయోనన్నారు మహేష్ కుమార్. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు ఢిల్లీదిని కర్ణాటక స్కామ్లు ఏదో బయటపడ్డట్టున్నాయి. అది ఓపెన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసిన కవిత గారికి, అది ఓపెన్ చేసి ఇంకెక్కడెక్కడ స్కామ్లు బయటపడతాయో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేతో పలుకుతా ఉన్నా. మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా చులకన భావంతో మాట్లాడలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేంద్ర మంత్రి పదవిలో ఉండి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ మాటలను బండి సంజయ్ వక్రీకరించి మాట్లాడుతున్నారన్నారు శ్రీనివాస్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో బీసీ కుల గణనకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు స్వతహాగా బీసీ కాదు ఈ ప్రధానమంత్రి గారు, ఆ తర్వాత బీసీ కులాల్లో చేర్చబడ్డటువంటి కులం ద్వారా వచ్చినటువంటి వారిగా చూసేటువంటి ప్రయత్నం చేసిండు తప్ప వారిని వ్యక్తిగతంగా చులకనగా మాట్లాడలేరు. ఈరోజు వక్రీకరించుకొని తప్పు పట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని మాటలు మాట్లాడేటువంటి బండి సంజయ్ గారు వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 400 మంది రక్తదానం చేశారని చెప్పారు. రక్తదానం ఒకరిని కాపాడుతుందని చెప్పారు షబ్బీర్ అలీ. బ్లడ్ కు సంబంధించిన తలసేమియా బ్లడ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఎవ్రీ ఇయర్ ఇలాంటి బ్లడ్ క్యాంప్ లో లాస్ట్ ఇయర్ మేము 434 యూనిట్ ఇచ్చినాం. ఈసారి 500-600 పైన యూనిట్ కావాలని అనుకుంటున్నారు. కులమత రాజకీయాలు చేసే బీజేపీ నేతలకు రాహుల్ గాంధీ కులం ఏంటో తెలియని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. దేశంలోని సబ్బండ వర్గాల అస్తిత్వం కోసం రాహుల్ కొట్లాడుతుంటే బీజేపీ నేతలకు నచ్చడం లేదన్నారు. కులగణన చేస్తే బీజేపీకి అధికారం పోతుందని ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు అద్దంకి దయాకర్. కుల జనగణన చేస్తే ఎక్కడ ఏ కులం యొక్క బలం, ఏ కులం యొక్క ఆర్థికాంశాలు తెలిసి మా యొక్క అధికారం కోల్పోతామో, ఏ వర్గాలకు సంబంధించి మేము ఎంత నష్టం చేసినామో తెలుస్తుంది అని చెప్పేసి అలా భయపడుతున్న మోడీకి ఏ చట్టాల విషయంలో కూడా మీకు ఒక స్పష్టత లేదు. కేవలం మతం పేరు మీద, కులం పేరు మీద కుహాన ఉద్యమాలు చేసుకుంటూ మీరు. సంత్ సేవాలాల్ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సమాజంలో మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గిరిజన సంక్షేమ పాఠశాలలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీ గణేష్.